హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు బీట్రూట్ మంచి ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను అనమాట. బీట్రూట్ ఫ్రై వల్ల అసలు బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఒకటి రెండు కాదండి, అన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ముందుగానే నేనైతే ఒక బీట్రూట్ని తీసుకొని ఇలా దీని తొక్క మొత్తం ఇలా తీసేస్తున్నాను. మనం ఇలా పీల్ తీసేసుకొని కడిగి క్లీన్ చేసేసుకొని దాన్ని నేను ఇలా పెద్ద పెద్దగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. సింపుల్ రెసిపీ కానీ చాలా ఇష్టంగా తినేస్తారనమాట. మనకు హెల్త్కి మంచి చేసే ఐటెంని పిల్లలు పచ్చిగా తినమంటే తినరు కాబట్టి సో ఇలా మనం కొంచెం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రిపేర్ చేసి ఇచ్చామా, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. చూడండి మన బీట్రూట్ ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే మన హెల్త్కి కూడా అన్ని మంచి ప్రయోజనాలు అందిస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో పోపు దినుసులండి, మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలని పొడవుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇలా మనం కట్ చేసి ముక్కల్ని వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి. చూడండి ఇదంతా ఇలా చక్కగా బాగా కలుపుకోవాలంటే మనకు కానీ డైలీ పిల్లలకి 1 గ్లాస్ చొప్పున బీట్రూట్ జ్యూస్ ఇచ్చామనుకోండి, అబ్బా వాళ్ళ మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది పిల్లలు బీట్రూట్ తినడానికి తాగడానికి అస్సలు ఇష్టపడరు. కాకపోతే మనం కొంచెం ట్రై చేసామా మన హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. డైలీ బీట్రూట్ యూస్ చేయడానికి 99% ట్రై చేయండి. ఇలా మనకి బీట్రూట్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముక్క కొంచెం ఉడికిందండి. ఇలా మనం చేత్తో కలుపుకోకుండా ప్యాన్ని ఇలా పైకి కిందకి ఎగరేసుకుంటూ తిప్పేసుకోవచ్చు ఈజీగా. ఇలా ముక్క కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం లాస్ట్ ఫైనల్గా కొంచెం కారం వేసుకోండి. లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. పిల్లలు ఇష్టంగా ఒక్కొక్క పీస్ని తీసుకొని మరీ తినేస్తారు. ఒక 5 minutes కుక్ అవనిద్దాము. అంతేనండి, లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి పీస్ అంతా బాగా కారం పట్టేసిన తర్వాత మన లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాము. అంతేనండి, మన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈజీ మెథడ్ అండ్ హెల్తీ ఫుడ్ అనమాట. ఇది మనకి పప్పు కానీ, సాంబార్ కానీ, పచ్చడిలో కానీ అలా చేసుకున్నప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్